దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి దినము కొరకైన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనములు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ప్రభువునందు ప్రియులారా, ఒక పరీక్ష లేనిదే జయము లేదు, ఒక పరీక్ష లేనిదే హెచ్చింపు లేదు, ఒక పరీక్ష లేనిదే సాక్ష్యము లేదు. ఈ దినము మనమందరము ఏదైనా పరీక్షను ఎదుర్కొనవలనంటే ఎంతో భయపడిపోతూ ఉన్నాము. విద్యార్థులకు వారి విద్యలో ఎదురయ్యే పరీక్షలంటే భయము. కుటుంబ జీవితంలో తల్లిదండ్రులకు తమ బిడ్డలను పెంచుటలో ఎదురయ్యే పరీక్షలంటే భయము. ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేవారు, వారి వారి వృత్తులలో కొనసాగేవారు, ఇలా అందరికీ వారున్న స్థితిలో ఎదురయ్యే పరీక్షలను ఎదుర్కొనుట ఎంతో కష్టతరము. జీవితంలో ఎదురయ్యే శ్రమలను ఓర్పుతో జయించవలనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. శ్రమలను ఓర్పుతో, సహనముతో ఎదుర్కొనుటకు సిద్ధపడినప్పుడు ఎన్నో పరీక్షలను దాటవలసిన అవసరత ఏర్పడుతుంది. మనకు ఎదురయ్యే పరీక్షలను ఎప్పుడైతే జయించగలుగుతామో ఒక శుభప్రదమైన నిరీక్షణను మనము కలిగి ఉంటాము. ప్రియ స్నేహితులారా, శ్రమలను భరిస్తూ, శ్రమలను అనుభవిస్తూ, శ్రమలయందు అతిశయపడే జీవిత సాక్ష్యము ఎప్పుడైనా కలిగి ఉన్నామా? ఒక చిన్న సమస్య, చిన్న ఇబ్బంది ఎదురైతే తట్టుకోలేక తల్లడిల్లిపోతూ ఉన్నాము. కానీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు మన కొరకు, మన పాపముల కొరకు ఎంతగా నలగగొట్టబడినారో, ఎంతగా వేదన అనుభవించారో ఆలోచన చేద్దాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే శ్రమ ఓర్పును కలుగచేయునని, ఆ ఓర్పు ద్వారా పరీక్షలకు నిలిచిన వారమై నిరీక్షణతో దేవుని నిత్యరాజ్యమునకు వారసులమై అతిశయపడినట్లు దేవుని కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్.